కామారెడ్డి జిల్లా బాన్స్వాడ చైతన్య కాలనీలోని ఓ రూమ్లో మమత అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. మమత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 సంవత్సరాలుగా నర్సుగా పనిచేస్తుంది. ఆమె బీర్కూర్ మండలం బరంగరెడ్డి గ్రామానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మమత ఓ అద్దె రూమ్లో ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మమత ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాది మేము తెలుసుకొని వచ్చినామని చెప్పి బాధ నా దగ్గరకు వచ్చి చెప్తాను. నేనేం చేస్తానో పోయాను, లేదు మేము హాస్పిటల్కి పోయి అడుగుతామన్నారు, ఇస్తామని చెప్తాను. కానీ మీరు కంప్లైంట్ ఇస్తాం అది ఇస్తామంటే పీకాయకు కూడా పనిచేయరు. ఏడుకెళ్ళి వచ్చి హాస్పిటల్ నడిపిస్తారు, కోర్టులు సంపాదించుకుంటారు. ఏదైనా జరిగినప్పుడు కూడా శాంతం ఉండాలి. తిడతారు, కొడతారు, నడుస్తాయి. ఇవన్నీ సర్వసాధారణమే. కానీ మీరు రెచ్చిపోయి ఏదో కంప్లైంట్ ఏం చేస్తారా? కంప్లైంట్ లేదన్నా మీడియా మీద కంప్లైంట్ చేస్తారట, కేసు పెడతారంట మా మీడియా మీద. ఎవరు? మీరు కాదు, ఆయన లోపల సంగారెడ్డి. ఆయనకు మాకు సంబంధం. సంగారెడ్డి కూర్చున్నాడు, లోపల కూర్చున్నాడు సంగారెడ్డి. పోతిరెడ్డి సంగారెడ్డి ఈయనేమో సారేమలే సంగారెడ్డి అంటాడు ప్రెస్ మీడియా మీద. ఏమున్నది చెప్పులు పోయేది నష్టపోయేది మీరు. ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే సామరస్యంగా సంజాయించుకొని నడవాల. అంతేగాని 10 మందికి మనం ఉపయోగపడేటోళ్ళం. కొన్ని ఉంటాయి, కొన్ని ఇబ్బందులు అయితే మస్తు మంది అయినాయి. చనిపోయిన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్ వచ్చి చనిపోతే కూడా మేము సంజాయించి పంపించినాం. కానీ మీరు అంతగానో రెచ్చిపోయి వచ్చి మేము కంప్లైంట్ చేస్తాం, మేము పొడుస్తాం, మేము లాపుతామంటే ఎక్కడ పొడుస్తావు? ఎక్కడ జనాలు కూడా మనం ఏం చేయగలుగుతాము? చేయగలుగుతావా? చేస్తావా? ఎప్పుడైనా శాంతం ఉండాలి మనిషి. పనికిరాని కంప్లైంట్ ఇచ్చి ఏం చేస్తావు? నేను ఈ హాస్పిటల్ జనరల్ మేనేజర్ని. నేను ఈ హాస్పిటల్లో రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్ని నేను చూసుకుంటాను. ఇదేంటంటే ఈ మమతా అమ్మాయి మా హాస్పిటల్లో నర్సింగ్ స్టాఫ్గా పనిచేస్తుంది. తను అనుకోకుండా ఈరోజు ఎక్కడో అన్వాన్స్లో చనిపోయింది. అది ఎవరెవరికి ఏం జరిగిందనేది మాకైతే సంబంధం లేదు. బట్ ఆ అమ్మాయి నిన్న డ్యూటీ చేసింది ఇక్కడైతే లేదు. అందులో ఇంకోటి చనిపోయిన ప్లేస్ కూడా ఆమె ఎక్కడైతే రెంట్ ఉంటుందో ఆ రెంట్లో ఆమె ఏ విధంగా చనిపోయింది అనేది మాకు ఇంకా తెలియదు. మేము ఇప్పుడు మీలాగానే మాకు కూడా ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, అది మేము తీసుకుంటున్నాం. పోలీస్ ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఆమె చనిపోయినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడిగితేనే ఇక్కడ ఉంది అని ఇక్కడ చెప్తే వస్తే మాకు మేము వాళ్ళతో పాటు మేము వెళ్ళాం. మేము వెళ్ళేసరికంటే ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ మా ప్రిమిస్ కేసు సంబంధమే లేదు. నిన్న వెళ్ళింది, ఈ రోజు కాదు. నిన్న డ్యూటీ చేసింది, ఈ రోజు అసలు డ్యూటీకి రాలేదు. ఆమె ఈ రోజు నైట్ డ్యూటీ. ఎప్పుడు? నిన్న మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అంటే బేసిక్గా మన దగ్గర 3 షిఫ్ట్లు ఉంటాయి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఆమె నిన్న పొద్దున షిఫ్ట్లో డ్యూటీ చేసుకొని వెళ్ళిపోయింది. ఉదయం గాండ్ల మమత అనే ఆమెని లవ్ చేసే ప్రశాంత్ అనే వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అమ్మాయిని టెస్ట్ చేసి హాస్పిటల్ యాజమాన్యం ఆమె అక్కడే స్పాట్ బ్రాడ్ డెడ్ అయిందని చెప్పి నిర్ధారించడం జరిగింది. దీనిపై వారి నాన్న చిన్న భూమయ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని వారి పేరెంట్స్కి కూడా తెలియకుండా వాళ్ళ ఎవరైతే లవర్ ఉన్నాడో ప్రశాంత్ ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలియకుండా పారిపోవడం జరిగింది. అతనిపై మాకు అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంకా అతను మా అధీనంలోకి రాలేదు. ఆమె యొక్క లవర్ ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో అతన్ని మేము అధీనంలోకి తీసుకున్న తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగిన నిజానిజాలన్నీ రాబడతాం. ఈమె ఇక్కడే బాన్స్వాడలో చైతన్య కాలనీలో రూమ్ తీసుకొని ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చి అడ్మిట్ చేసినట్టు కాబట్టి అక్కడ ప్రైమరీ సమాచారం ఏంటంటే అమ్మాయి ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ విహారం జరుగుతుంది. దాంట్లో పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినట్టు తను ఇంకా టైం పడుతుందని చెప్పి ఆ విషయంలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మనకు సమాచారం అందింది. ఇంకా పూర్తి వివరాలు ఈ ప్రశాంత్ వస్తే ఏం జరిగిందనేది తెలుస్తుంది. దాంట్లో ఆమె ఉరేసుకొని చనిపోయినట్టు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిండని చెప్పి చెప్తున్నాడు. కానీ అది ఎంతవరకు అనేది నిజం అనేది మనం ప్రశాంత్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రైమరీగా సస్పిషియస్ కింద మనం కేసు నమోదు చేయడం జరుగుతుంది. అతన్ని ప్రశాంత్ని అదుపులోకి తీసుకున్న తర్వాత నిజానిజాలు ఏంటనే తెలుస్తుంది. ఆమెని పల్స్ చెక్ చేస్తే పల్స్ లేదు, ఈసీజీ తీసి బ్రాడ్ డెడ్ అని చెప్పి నిర్ధారించడం జరిగింది. ఆ విధంగా ఘాట్లు పడి ఉన్నాయి. చిన్నితో కానీ మనం వేసుకుంటే బెడపైన ఘాట్లు ఉన్నాయి.
ఆ ఘాట్లు కనబడుతుంది. ఇంకా మిగతా శరీరం పైన ఎటువంటి ఘాట్లు అనేవి లేవు. ఏం జరిగింది అనేది మనకు ప్రశాంత్ను అడిగితేనే మనకు తెలుస్తాయి. ఈరోజు ఆమెతోనే ఉన్నట్టు కూడా తెలిసింది ప్రశాంత్.